ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో వెయ్యి దరు వెయ్యి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. సార్ సగం హిట్ ఇక్కడే అయిపోయింది. టైటిల్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ టైటిల్, వెయ్యి దరు వెయ్యి అనే టైటిల్. సో ఈ సినిమా ఫస్ట్ నుంచి ఒక ఇమ్మెన్స్ పాజిటివిటీ ఇస్తుంది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ నేను ఇంకా సినిమాలు చూడలేదు, బట్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అండ్ కమింగ్ టు ఫస్ట్ బీమ్స్ సార్, వెయ్యి దరు వెయ్యి అన్న టైటిల్కి మీరు యాప్ట్ సార్ అసలు అండ్ నేను బాగా పని చేయాలనుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. సో సార్ ఐ లవ్ యూ సార్, ఎందుకంటే ఈ సినిమాకి మీరు అంటే ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్, లో బడ్జెట్ ఇది ఏమీ చూడకుండా ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు. వెయ్యి దరు వెయ్యి అనే టైటిల్ ఎంత బాగుందో ఆ ట్యూన్ హమ్ చేసుకోవడానికి కూడా అంతే ఇదిగా ఉంది, హాంటింగ్గా ఉంది. సో థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. అండ్ మీ బీజిఎం కూడా ఇంకా అదిరిపోతాం, చూడడానికి వెయిట్ చేస్తున్నాను. అండ్ మా బాబాయ్ గురించి చెప్పాలి. నాకు నేను అంటే ఏం ప్రిపేర్ రాలేదు, బట్ యూనో చిన్నప్పటి నుంచి నేను బాబాయ్లో చూస్తూ ఒకటే నేర్చుకున్నాను. ఆయనలో నేను చూసిన ఎనర్జీ అది ఇలాంటి ఎనర్జీ కాదు. నేను ఎప్పటి నుంచో బాగా వెయిట్ చేసేది ఏంటంటే, నేను చూసిన బాబాయ్లో ఆ ఎనర్జీ ఏదైనా ఒక మంచి డైరెక్టర్ చూపించాలరా బాబు అని చెప్పి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసేవాడిని. సో బంపర్ ఆఫర్లు చూశాను, మళ్ళీ అదే ఎనర్జీ ఇంటూ డబల్ ఈ సినిమాలో చూస్తున్నాను నేను. అండ్ బాబాయ్ సెట్లో నేను చిన్నప్పటి నుంచి ఒకటి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఆయన రియల్ లైఫ్లో ఎంత హ్యాపీగా ఎనర్జీగా ఉంటారో ఆయన సెట్ని కూడా అంత ఎనర్జీగా చూసుకుంటారు. బాబాయ్ ఎప్పుడు సెట్లో ఉన్నా నేను చాలా అబ్జర్వ్ చేశాను. చాలామంది ఆర్టిస్టులు జస్ట్ వచ్చి సాయి అన్న సెట్కి వచ్చి జస్ట్ చూడడానికి వచ్చి అనేవారు. సో ఆయన సెట్ని కూడా అంత ఎనర్జీగా అంత పాజిటివ్గా చూసుకునే హీరో ఆయన. అండ్ ఈ సినిమా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ కోసం అబ్బాయి